కేంద్ర ప్రభుత్వం ఇదొక మంచి శుభపరిణామం అనుకోవాలి. బీసీలని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారు పడుతున్న శ్రమలో వారి కష్టాలు అన్నిటిని మొన్న ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క రాష్ట్రానికి క్యాంపెయినింగ్ తిరగటం జరిగింది. వారి యొక్క ఆవేదనను కూడా గుర్తించి బీసీల కులగణనలో వారికి కూడా భాగం ఇవ్వాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ అన్నది కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా వేయటం జరుగుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకి పెద్దపీట వేయటం కూడా జరిగింది. ప్రతి దాంట్లోనూ కూడా బీసీలకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు. మినిస్టర్స్ ఇవ్వటంలోనే కానీ ప్రతి ఒక్క నామినేటెడ్ పదవిలో కానీ వారి రిజర్వేషన్ బట్టే వారి పిల్లల చదువుల్లో భవిష్యత్తుల్లో కూడా వారికి ముందు రాబో తరాలలో ఇలాంటి మంచి ఇది ఒక శుభసూచకం అనుకోవాలి. బీసీలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా జరగాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ పౌరుడు ఉత్తేజంగా ఉండి బీసీలందరూ ఐకమత్యం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.